మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చూస్తున్న న్యూస్, మనం నమ్ముతున్న నిజాలు ఇవన్నీ కూడా ఎవరైనా కనబడకుండా కంట్రోల్ చేస్తున్నారా? ఒక కంటితో అన్ని చూడగల శక్తి ఉన్న ఒక సింబల్, అది కేవలం ఒక గుర్తు కాదు, అది ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ సీక్రెట్ సొసైటీలో ఉన్న కొంతమంది వ్యక్తులు చాలా పవర్ఫుల్, వీళ్ళు వరల్డ్ లెవెల్ డెసిషన్స్ తీసుకుంటారు అని కొంతమంది నమ్ముతారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ సీక్రెట్ సొసైటీ ఒకటి ఉంది అని చాలా మందికి తెలియదు. కొంతమంది ఇది పక్కా రూమర్స్ అని కొట్టిపడేస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఇదే నిజం కావచ్చు అని డౌట్ పడుతున్నారు. ఈ సొసైటీ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఇందులో ఎంతమంది మెంబర్స్ గా ఉన్నారో ఎవరు ఎగ్జాక్ట్ గా చెప్పలేరు. అందరి మైండ్ లో ఒకటే క్వశ్చన్, ఇల్యూమినాటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? చాలా మంది చెప్తున్నారు ఇది యూరోప్ లో స్టార్ట్ అయిందని, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అలాగే రహస్య కట్టడాల ప్రకారము ఈ సీక్రెట్ సొసైటీ మన భారతదేశం నుండే స్టార్ట్ అయింది. అయితే అసలు నిజం ఏంటి? ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు మనం ఈ మిస్టరీని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అశోకుడి రహస్యం. ఈ కథ ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం నుండి కొంతమందికే తెలిసిన రహస్యం అని చెప్తారు. ఇది BEC 273 టైంలో జరిగింది అంటారు. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ అశోక జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ రణభూమిని చూసి అశోకుడి హృదయంలో ఒక గంభీర మార్పు మొదలైంది. అప్పుడు అతను ఒక డిసైడ్ చేసుకున్నాడు, యుద్ధం విజయం కోసం కాదు, మన జీవితాన్ని రక్షించే శక్తి కోసం ఉండాలి అని. ఆ సమయంలో ఆయన ఇంకొక భయంకరమైన నిజాన్ని గుర్తించారు. మన భారతదేశంలో చాలా శక్తివంతమైన, భవిష్యత్తుని మార్చగలిగే నాలెడ్జ్ ఉందని, కానీ అది తప్పు చేతిలో పడితే అది ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే శక్తిగా మారుతుంది అని ఆయన గుర్తించాడు. అందుకే చరిత్ర మార్చేసే ఒక డెసిషన్ తీసుకున్నాడు, ద 9 అన్నోన్ మెన్. ఆయన అత్యంత తెలివైన 9 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 9 రహస్య పుస్తకాలను ఇచ్చాడు. వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే నాలెడ్జ్ ని కలెక్ట్ చేయడం, డెవలప్ చేయడం, సేఫ్ గా ప్రొటెక్ట్ చేయడం. ఇందులో ఎవరైనా మరణిస్తే ఇంకొకరిని సీక్రెట్ గా సెలెక్ట్ చేసి రీప్లేస్ చేసేవాళ్ళు. టైం మారినా, జనరేషన్స్ మారినా మెంబర్స్ మాత్రం 9 మందే ఉండేవాళ్ళు. ఈ 9 మందిని ది 9 అన్నోన్ మెన్ అని పిలుస్తారు. 9 రహస్య పుస్తకాలు. వీటిలో ఏముంది? మొదటిది ఇన్ఫ్లుయెన్స్ అండ్ సైకాలజీ. మనుషుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, బిలీఫ్స్ ని ఎలా ఇంప్లాంట్ చేయాలి, పబ్లిక్ ఒపీనియన్ ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ బుక్ లో ఇది ఉంటుంది. రెండవది మైండ్ కంట్రోల్. ఒక దేశ ప్రజల ఆలోచనలు మార్చగలిగే శక్తి పూర్తిగా ఈ బుక్ లో ఉంటుంది. మూడవది మైక్రోబయాలజీ అండ్ బయాలజికల్ వార్ఫేర్. వైరస్ ఎలా క్రియేట్ చేయాలి, డిసీజ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఈ బుక్ బయో వెపన్స్ కి బేస్ అయ్యింది. కొన్ని థియరీస్ కూడా చెప్తున్నాయి. నాలుగవది ఆల్కెమీ మెటల్ ట్రాన్స్ఫర్మేషన్. గోల్డ్ క్రియేట్ చేయడం కాదు, అటామిక్ లెవెల్ స్ట్రక్చర్ ని చేంజ్ చేయడం. అలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయని అంటారు. ఐదవది అడ్వాన్స్డ్ వెపన్స్, సోనిక్ వెపన్స్, ఎలక్ట్రోమాగ్నెట్ పల్స్ సిస్టమ్స్, ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్. ఆరవది కంట్రోల్ గ్రావిటీ, యాంటీ గ్రావిటీ సిస్టమ్స్. ఏడవది లైట్ ఇల్యూజన్, ఆప్టికల్ ఇల్యూజన్, ఇన్విజిబిలిటీ కాన్సెప్ట్స్, లైట్ ని మ్యానిపులేట్ చేయడం. ఎనిమిదవది విటల్ ఎనర్జీ కంట్రోల్, ప్రాణశక్తిని కంట్రోల్ చేయడం, ఎక్స్టెండ్ చేయడం. తొమ్మిదవది ప్రొఫిక్స్ అండ్ టైం, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్, టైం సైకిల్స్ మోస్ట్ సీక్రెట్ అని చెప్తారు. ఇల్యూమినాటి కనెక్షన్. చాలా మంది నమ్మకం ఏంటంటే ఆ 9 మంది కాలం గడుస్తున్న కొద్దీ ఇల్యూమినాటి అనే పేరుగా మారారు అని ఒక థియరీ ఉంది. ఇల్యూమినాటికి సంబంధించిన సింబల్ ఆల్ సీయింగ్ ఐ. ఒక కంటితో అన్ని చూస్తుంది, అన్ని తెలుసుకుంటుంది, అన్ని కంట్రోల్ చేస్తుందని అర్థం. చరిత్ర ప్రకారం మోడర్న్ ఇల్యూమినాటి 1776 లో జర్మనీలో ఆడమ్ వాయిస్పుట్ స్టార్ట్ చేశాడు అని చెప్తారు. కానీ ఇది అఫీషియల్ హిస్టరీ మాత్రమే. కొన్ని రహస్య థియరీస్ ప్రకారం ఇల్యూమినాటి దగ్గర ఉన్న ఒరిజినల్ నాలెడ్జ్ యూరోప్ లో క్రియేట్ కాలేదు, అది మన భారతదేశం నుంచి వెళ్ళింది అని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే హిస్టరీ మనకు చెప్తుంది ఒకటే, కానీ నిజం ఇంకొకటి కావచ్చు అని కొంతమంది నమ్ముతున్నారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? 1923 లో బ్రిటిష్ రైటర్ టాల్బోట్ మూండి ది 9 అన్నోన్ అనే ఒక నావెల్ రాశాడు. ఆ నావెల్ లో సామ్రాట్ అశోక 9 మంది రహస్య వ్యక్తులను సెలెక్ట్ చేసి వాళ్ళకి పవర్ఫుల్ నాలెడ్జ్ ని డిస్క్రైబ్ చేశాడని ఆ నవల్లో రాశాడు. తర్వాత 1960 లో ద మార్నింగ్ ఆఫ్ మెజిషియన్స్ అనే ఒక బుక్ లో కూడా ఈ 9 అన్నోన్ మెంబర్స్ గురించి ప్రస్తావన జరిగింది. ఆ బుక్ రిలీజ్ అయ్యాక ఈ రహస్యం కేవలం ఒక కథ కాదు, వరల్డ్ వైడ్ డెసిషన్స్ ఒక టాపిక్ గా మారిపోయింది. అప్పటి నుండి ది 9 అన్నోన్ మెన్ మిస్టరీ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.